తినొచ్చు. ఇది ఔషధం అని చెప్పొచ్చు. ఈ రణపాలాకు ముఖ్యంగా కిడ్నీల స్టోన్స్ తగ్గించడానికి, రాకుండా చేయడానికి నెంబర్ 1 అని చెప్పొచ్చు. దెబ్బలు, పుళ్ళు, గాయాలు మానటానికి పూస్తే చాలు మానిపోతాయి అంతే. చెవిలో పోటు తగ్గించడానికి, అట్లాగే కీళ్ల సందుల్లో ఉన్న నొప్పులు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఇట్లాంటి వాటన్నిటికీ అద్భుతంగా ఉపయోగపడే ఆకు. అంటే అనేక ఔషధ గుణాలు సింపుల్ గా ఈ రోజుల్లో పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేయడానికి ఆ రోజుల్లో దాన్ని ఉపయోగించారు. అదే సైంటిస్టులు నిరూపించి మనకు ఇప్పుడు అందిస్తున్నారు అన్నమాట. అయితే డాక్టర్ గారు చాలా రకాల ప్రయోజనాలు చెప్పారు మీరు ఇందాక చెప్పినప్పుడు. ఇందులో ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే గనక ఆ సమస్య ఉన్న ప్రేక్షకులు దీన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి. అవునమ్మా. మరి అసలు ఈ రణపాలాకు కిడ్నీలో స్టోన్స్ ని ఎలా తగ్గిస్తుంది డాక్టర్ గారు? 100% కిడ్నీలో స్టోన్స్, కాల్షియము, ఆక్సలేట్స్ ఈ రెండు కలిపి తయారవటంలో వచ్చే రాళ్లే. ఈ రణపాలాకులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ మరియు 12 రకాల